హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీకు? ఈ ట్రిప్ చాలా స్పెషల్ అండి. తెనాలి నుంచి చెన్నై వచ్చాను. గుంటూరు ఫ్యామిలీ ట్రిప్ ఇది. నాగపట్నం వెళ్తున్నాం. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ ట్రిప్ జర్నీలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా కబుర్లు ఇవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మదరు అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సే. కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళు. చెన్నైలో అండి. టైం ఉంది ఇంకా మాకు. అక్కడి నుంచి వేరే స్టేషన్కి షిఫ్ట్ అవ్వాలి. అక్కడ అదంతా మీతో మాట్లాడుతూ ఓన్ వాయిస్తో చేద్దాం అనుకున్నా. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ డే అండి, ఇక్కడ టిఫిన్కి వచ్చాము. ఇంకోటి ఇక్కడ టిఫిన్ అండి, టిఫిన్కి వచ్చాము. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నాగూర్ దర్గాకి వెళ్ళి టిఫిన్కి వచ్చాను. పిల్లలంతా అసలు మాట్లాడుకుంటా హ్యాపీగా అయిపోయింది. ఇదంటే కిచెన్ అండి మొత్తం ఇదంతా. ఆ కుకింగ్ అని అక్కడికి వచ్చాము. పిల్లలు నాతో మాట్లాడుతున్నారు వీడియో తీస్తుంటే. మా వదిన వాళ్ళ మనవడు మనవరాలు ఎంత బాగా చెప్పినవన్నీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకోటి ఇక్కడి నుంచి రూమ్స్ అండి, ఇవన్నీ రూమ్స్ ఎంత అసలు బాగున్నాయంటే మన ఇంట్లో ఉన్నట్లుగానే ఉన్నాయి. 6 మెంబర్స్ 5 మెంబర్స్ అలా ఒక 1 రూమ్ అట్లా షిఫ్ట్ చేసుకోవచ్చు అందరూ. 600 అండి ఒక రూము, 600. అసలు చాలా నీట్గా చాలా బాగున్నాయి. ఇంతమందికి ఇంత నీట్గా పెట్టారంటే అసలు చాలా గ్రేట్ అండి. అంత బాగున్నాయి. ఇంకొకటి కిచెన్ కూడా అక్కడే, మొత్తం రూమ్స్ కిచెన్ అంతా దగ్గరగానే. ఇక్కడి నుంచి కిచెన్ అండి. చూడండి, ఇవాళ వంట చేస్తూ ఉన్నాను నేను. చేపల కర్రీ చూసారా, ఇంత ఎమ్మి కానీ నేను తినను. బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నోళ్ళంతా మా బంధువులేనండి, బయట వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఆ కిచెన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా బంధువులు, మా పిన్ని అందరూ. చూడండి ఇంతమందికి కూడా ఎంత నీట్గా పెట్టారో. మనం రుబ్బుకోవటానికి రోళ్ళు ఉన్నాయి, షింకులు ఉన్నాయి, పొయ్యిలు చూడండి, గ్యాస్ పొయ్యిలు. అసలు ఎంతమంది వండుకోవచ్చో, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. 1 అవర్ 100 రూపీస్ అండి. మనకు నచ్చిన ఫుడ్ వండుకోవచ్చు నిదానంగా, హ్యాపీగా మన ఇంట్లో వండుకున్నట్లే తినవచ్చు. బయట నుంచి తినాలి, బయట అమౌంట్ అయింది కదా, ఎంతో ఖర్చు ఉంటుంది అన్న పర్పస్ లేనే లేదు. మా మామయ్య, పిన్ని, బంధువులు ఆల్మోస్ట్ అంతా నేను మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నారు. చాలా ఎమ్మిగా వండుకుంటున్నారండి. ఫ్రాన్స్, చేపల కర్రీ. ఇక్కడ అక్కడ ఏమంటారు, అక్కడ వర్క్ చేసిద్ది. తనకి 8,000 అండి. ఇంకా సైడ్ బిజినెస్ లాగా చిన్నవి అవి ఇయర్ రింగ్స్ అని, బ్యాంగిల్స్ అని పెట్టుకొని అక్కడ వచ్చిన వాళ్ళకి అమ్ముకునేది. ఆ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్దూరా అని చెప్పని అక్కడి నుంచి తీసుకోనల్లా వచ్చి చూపించాడు ఈ బాబు, మా వదిన వాళ్ళ బాబు. ఇది ఇంకా స్పెషల్ అండి, నాగూర్ దర్గా. అసలు అసలు ఎంత బాగుందో, ఎంత గంధము వాసన. చక్కగా మా పెద్దబాబు ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాము. అసలు రూములో అయితే ఈ పిల్లలతోనే మాకు సరిపోయిందండి. ఈ పిల్లలతోనే ఏమో మా అక్క ఆ దర్గాలోనే ఉంటుంది. ఇంకా ఏమంటారు, మొక్కుబళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ అంత కామెడీగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. తను మా అత్తయ్య. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ నాగూర్ దర్గాలో వచ్చేటప్పుడు కల్లండి మార్నింగ్ 4 to 7 వరకు క్లోజ్. ఆ టైం కల్లా మనం ఉండాలి. మా అమ్మగారు చెప్తా ఉన్నారు, ఇలా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నాం. చాలా దర్గా నుంచి వచ్చి కూర్చున్నాము. వెనకమాల మా పెద్దమ్మ అంతా బంధువులు అందరండి. రూమ్లో ప్రశాంతంగా కుకింగ్ చేసుకొని కూర్చున్నాం కదా, ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నారు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ 5 days అండి, అన్ని బాధలన్నీ వదిలేసేసి ఇలాంటి చిన్న ట్రిప్స్ అయితే కంపల్సరీ వెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. తిను మా వదిన పిల్లల వాళ్ళ నానమ్మ, ఇందాక నా పక్కన ఉన్నారు కదా, వాళ్ళ నానమ్మ. మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుంటూరు వాళ్ళేనండి. ఇట్లా మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి, బయటికి కూడా వెళ్తూ ఉండాలి.
ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతూ ఉండాలి. స్నేహితులతోనే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గడపాలి. ఈ ట్రిప్పు అసలు నేను మర్చిపోలేనిదండి. అసలు చూడండి, ఈ బొమ్మ మన ఆంధ్ర వాళ్ళే చేశారంట. యేసుప్రభు బొమ్మ ఎంత హైటు, ఎంత అంటే అంత. ఇక్కడ చర్చిలో ఉన్నాం, ప్రేయర్ జరుగుతూ ఉంది. అసలు చాలా అంటే చాలా పెద్ద చర్చి అండి, చాలా పెద్ద చర్చి. ఎంత అంటే అంత పెద్ద చర్చి. అసలు ప్రశాంతంగా ఉందండి బాబు. బయటకు వచ్చాను, బయటకు వచ్చి అక్కడ చుట్టుపక్కల అవి పార్క్ లాగా ఉంటే అవన్నీ మీతో షేర్ చేసుకుందాం ఉన్నాం. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, దాని మూలాన ఇంకా నా వాయిస్ అది ఆపేసి ఓన్ వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఫస్టే నేను చేస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. ఇలాంటివి నేను మీకు ఇంకా మరెన్నో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మా పిన్ని, మా అమ్మగారు నడుచుకుంటూ వస్తున్నారు. చర్చి మాత్రం అండి అసలు ఎంత ఇయర్ ఎంత అప్డేట్ అయిందంటే, ఎంత పెద్ద పెద్ద చర్చిలండి. ఇక్కడ వచ్చేటప్పటికి స్పెషల్ అండి, మా పాప మ్యారేజ్ అయింది న్యూగా. మా అమ్మ ఉయ్యాల కడుతుంది, పిల్లలు పుడతారు అని చెప్పాను అనేసి గట్టిగా అక్కడ వాళ్ళు ఇంకంతా మనం నమ్ముకుంటాం కాబట్టి ఖచ్చితంగా పాపో బాబో ఆమె ఒడి నిండాలని గట్టిగా ఏడ్చి ప్రేయర్ చేసి ఉయ్యాలు కట్టిందండి మా అమ్మ. అసలు ఇదైతే చాలా నాకు గుర్తుండిపోయేది. ఆ భగవంతుడి దయ వల్ల మా పాప ఒడి నిండాలని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి, అన్ని దేవుళ్ళు కోరుకోండి మీరందరూ కూడా. ఇంకోటి పక్కన ఇంకొక పార్క్ అండి, ఈవినింగ్ టైము. ఇది స్పెషల్ అండి. ఆ చర్చిలో అంతా సైలెంట్గా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది నిశ్శబ్దం రూమ్ అంటారు. ఇంకా బీచ్కి వచ్చామండి, అది వాటర్ ఇక్కడ సముద్రం స్నానానికి వచ్చాము. ఈ సముద్ర స్నానంలో ఒక 5 మునుగులు మునగాలని ఉంటాయి కదా మొక్కుబళ్ళు, అక్కడికి వచ్చాము. మా పెద్ద బాబు, మా మేనల్లుళ్ళు అంతా పక్కకి మేము ఇటు సైడ్ ఉన్నాం, వాళ్ళందరూ అటువైపు ఆడుతున్నారు. చాలా అంటే చాలా అండి, అసలు భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా చిన్నబాబు కూడా రావాల్సింది, తను ఏమో ఎగ్జామ్స్ అని చెప్పానని సాగిపోయాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను నా ట్రిప్ని చాలా ఎంజాయ్ చేశాను.